ఆలయాలను పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని భాగ్యనగర్ ఉత్సవ సెంట్రల్ కమిటీ సభ్యుడు మురారి పేర్కొన్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఆలయాలను తొలగించే ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ఆలయాల పరిరక్షణకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని డిమాండ్ చేశారు. దాదాపు 50 నుంచి 100 సంవత్సరాలు చరిత్ర గల దేవాలయాలకు ఎలాంటి అనుమతులు లేకుండా కమిటీ సభ్యులతో మాట్లాడకుండా కూల్చివేస్తామంటే సరికాదని చెప్పారు. ఈ యొక్క ఎలివేటర్ కారిడార్ని ఒక భారతీయ పౌరుల్లాగా భాగ్యనగర్ ఉత్సవ సమితి వారు అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ యొక్క ఎలివేటర్ కారిడార్లో దాదాపు 20 నుంచి 25 ముఖ్య దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు ఆ దేవాలయాల కమిటీల దగ్గరికి ఏ ప్రభుత్వం